హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎంబీఏ 4th సెమిస్టర్ వాళ్ళకి లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ క్లియర్గా చూద్దాం. లాజిస్టిక్స్ అంటే తెలుగులో సరుకు రవాణా అని అర్థం. వినియోగదారులకు వస్తువులను రవాణా చేసే వాణిజ్య కార్యకలాపాలు. దీనిలో ప్రధాన అంశాలు రవాణా అంటే ట్రాన్స్పోర్టేషన్, సరుకులను ఒక చోట నుండి మరొక చోటకు తరలించడం. ఇది రోడ్డు, రైలు, సముద్ర, ఆకాశ మార్గాలలో రవాణా చేస్తారు. సరుకులను నిల్వ చేయడం అంటే స్టోరేజ్, సరుకులను భద్రపరచడం. ఇది గోడౌన్ మరియు గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజ్లో జరిగే ప్రక్రియ. దీనిలో సప్లై చైన్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. అంటే సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటే సరుకు మరియు సేవల సరఫరా, నిల్వ చేయడం మరియు పంపిణీ చేసే ప్రక్రియలకు సమర్థవంతంగా నిర్వచించడం. ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్లో ప్రధాన అంశాలు వచ్చేసి ప్లానింగ్, సోర్సింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, లాజిస్టిక్స్, రిటర్న్ మేనేజ్మెంట్ అనేవి ప్రధాన అంశాలు. దీని యొక్క ఎవల్యూషన్ గురించి తెలుసుకుందాం. ప్రాచీన నాగరికతలో అంటే సివిలైజేషన్స్లో భోజనం, నీరు మరియు సరుకులను నిల్వ చేయడం మరియు రవాణా నిర్వహణ జరిగింది. రాజుల కాలాలలో కూడా రవాణా జరిగింది. ఎలా అంటే ఒక రాజ్యంలో ఉండే అత్యంత విలువైన వజ్ర వైడూర్యాలు, ఆహారం అనేవి రవాణా ద్వారా ఒక రాజ్యం నుండి మరొక రాజ్యానికి లేదా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తరలించడం జరిగింది. మరియు సరఫరా అనేది గుర్రాలు, ఎడ్ల సహాయంతో రవాణా సరఫరా జరిగేది. తర్వాత 18వ శతాబ్దం నుండి 19వ శతాబ్దపు మధ్యకాలంలో యంత్రాల ఆవిష్కరణ మరియు ఫ్యాక్టరీల పెరుగుదల సరుకులను ఉత్పత్తి పెంచాయి. దీని ఫలితంగా ముడి పదార్థాలు మరియు సమర్థమైన పంపిణీకి అధిక డిమాండ్ వచ్చింది. అలానే ఈ కాలంలో రైలు, రోడ్లు మరియు స్టీమ్ షిప్స్ను ఉపయోగించి రవాణా వేగవంతం చేశారు. ఈ కాలం మోడర్న్ లాజిస్టిక్స్కు ప్రారంభంగా మారింది. రవాణా అంటే ఆహారం, ముడి పదార్థాలు మాత్రమే కాకుండా మిలిటరీ సైనికులకు అవసరమయ్యే మిసైల్స్, గన్స్, బుల్లెట్స్ కూడా ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు. 20వ శతాబ్దంలో మోటార్ వెహికల్స్ మరియు ట్రక్స్ అనేవి మార్కెట్లో విస్తృతంగా వినియోగించడం ప్రారంభించారు. దీని ద్వారా రవాణా మరింత సులభతరం అయ్యింది. దీని తర్వాత ప్రపంచ యుద్ధాలు లాజిస్టిక్స్ పద్ధతులను చాలా ముందుకు తీసుకొని వచ్చాయి. వరల్డ్ వార్ II అంటే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అంతర్జాతీయ వాణిజ్యం విస్తరించింది. సమర్థవంతమైన గ్లోబ్ సప్లై చైన్ను నిర్వహించడానికి లాజిస్టిక్స్ను అభివృద్ధి చెందింది. ఇలా చిన్న చిన్నగా ప్రతి ఒక్క దశలో అభివృద్ధి చెందుతూ 20వ దశాబ్దపు చివరిలో 1970 మరియు 1980లలో కంప్యూటర్ మరియు సమాచార సాంకేతికత పెరుగుదల కారణంగా లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ను అభివృద్ధి పరిచింది లేదా మార్చింది. 21వ శతాబ్దంలో ఈకామర్స్ యొక్క వృద్ధి లాజిస్టిక్స్ను మరింత ముందుకు తీసుకెళ్ళింది. దీని ద్వారా వేగవంతమైన డెలివరీలు అందించాయి. ప్రస్తుత దశలో కంప్యూటర్, అలానే టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి మెషిన్ లెర్నింగ్ని కూడా ఉపయోగించి రవాణా, ట్రాన్స్పోర్ట్ను మరింత వేగవంతం చేశాయి. ఇక రాబోయే కాలంలో రోబోల ద్వారా అందుబాటులో ఉండేలా చేస్తుంది. వ్యాపార పద్ధతులు మరింత అభివృద్ధి చేస్తాయి. ఇక ఫంక్షన్స్ ఆఫ్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ గురించి చూస్తే దీనిలో ప్రధానమైనది రవాణా నిర్వహణ అంటే ట్రాన్స్పోర్టేషన్ మేనేజ్మెంట్. సరుకు రవాణా కోసం సరైన రవాణా విధానాన్ని. దీనిలో ముఖ్యమైనది రవాణా నిర్వహణ అంటే దీనిలో ప్రధానమైనది రవాణా నిర్వహణ అంటే ట్రాన్స్పోర్టేషన్ మేనేజ్మెంట్. సరుకు రవాణా కోసం సరైన రవాణా విధానాన్ని అంటే ట్రాన్స్పోర్టేషన్కి దారి, అది రైలు మార్గమా లేదా రోడ్డు మార్గమా, ఆకాశ మార్గమా, సముద్ర మార్గమా అనేది ఎంచుకుంటారు. తర్వాత రవాణా సమయాన్ని మరియు ఖర్చును తగ్గించడానికి సమర్థవంతమైన మార్గాలను నిర్ణయించడం జరుగుతుంది. తర్వాతది రెండవది గోదాము నిర్వహణ అంటే ఇంగ్లీష్లో దీన్ని వేర్ హౌస్ అంటారు లేదా గిడ్డంగులు అని తెలుగులో కూడా అంటారు. వేర్ హౌస్ మేనేజ్మెంట్ అని అంటారు. గోదాములో సరుకు నిల్వ కోసం స్థలాన్ని సమర్థవంతంగా ఉపయోగించబడుతుంది. తర్వాతది వచ్చేసి ఇన్బౌండ్ లాజిస్టిక్స్ అనేది వ్యాపారంలో సరఫరాలు లేదా మెటీరియల్స్ను తీసుకొని వస్తుంది. రిసీవింగ్, స్టోరింగ్ అండ్
డిస్ట్రిబ్యూటింగ్ గూడ్స్ అంటే సప్లయర్ నుండి కంపెనీకి అందించే ప్రక్రియను ఇన్బౌండ్ లాజిస్టిక్స్ అంటారు. ఇక్కడ సరఫరాదారుల నుండి తయారీ కర్మాగారానికి ముడి పదార్థాలు మరియు స్పేర్ పార్ట్స్ అంటే విడిభాగాలు అందించడాన్ని ఇన్బౌండ్ లాజిస్టిక్స్ అంటారు. ఇన్బౌండ్ లాజిస్టిక్లో అవసరమైన సమయంలో కార్యాచరణ ప్రక్రియల కోసం వస్తువులను అందుబాటులో ఉంచడానికి అవసరమైన అన్ని కార్యకలాపాలు ఉంటాయి. ఇది ఉత్పత్తి లేదా మార్కెట్ పంపిణీని సులభతరం చేయడానికి మెటీరియల్ హ్యాండ్లింగ్, ట్రాన్స్పోర్ట్, స్టాక్ నియంత్రణ మరియు తనిఖీ మొదలైన వాటిని కలిగి ఉంటుంది. అవుట్ బౌండింగ్ లాజిస్టిక్స్ అంటే కస్టమర్ సర్వీస్ మరియు డిస్ట్రిబ్యూషన్కి సంబంధించింది. ఇది కంపెనీ నుండి కస్టమర్కు గూడ్స్ అండ్ సర్వీస్ అందించడానికి సహాయపడుతుంది. దీన్ని అవుట్ బౌండింగ్ లాజిస్టిక్స్ అంటారు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ అంటే ఇది ఒక బిజినెస్ మేనేజ్మెంట్ మోడల్. ఇది ఉత్పత్తి డెలివరీని వేగవంతం చేయడానికి మరియు కస్టమర్ సేవను ఉపయోగించడానికి ఎక్కువగా ఉపయోగించే వ్యాపార నిర్వహణ నమూనా. దీని యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే వస్తువును గోడౌన్లో స్టోర్ చేసి కస్టమర్ దగ్గరకు అందించడం. ఇక నెక్స్ట్ వచ్చేసి రివర్స్ లాజిస్టిక్స్ లేదా రివర్స్ డిస్ట్రిబ్యూషన్ గురించి చూద్దాం. ఇది సప్లై చైన్లో ఒక దశ. దీనిలో ఒక కంపెనీ నుండి తయారు చేసిన వస్తువును రికవరీ, రిపేర్, రీసైక్లింగ్ లేదా పారేయడం కోసం అంటే డిస్పోజల్ కోసం పనికిరాని వస్తువును ప్రొడక్ట్ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి లేదా తయారు చేసిన వాటి దగ్గరికి పంపిస్తుంది. దీన్ని మొదటిసారిగా జేమ్స్ అనే వ్యక్తి రివర్స్ లాజిస్టిక్స్ అని 1992లో ప్రతిపాదించాడు. ఈ రివర్స్ డిస్ట్రిబ్యూషన్ని రీఫండ్ అని కూడా అంటాము. ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే మనం వాడే ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషో లాంటి వాటిలో మనకి నచ్చిన ప్రొడక్ట్స్ ఆర్డర్ చేస్తాము. ఆ ప్రొడక్ట్స్ డ్యామేజ్ అయితే దాన్ని రిటర్న్ పెట్టడం లేదా రీఫండ్ చేస్తాం చూసారా, అదే కాన్సెప్ట్ ఇది. ట్రాన్స్పోర్టేషన్ లాజిస్టిక్స్ అనేది సప్లై చైన్ మేనేజ్మెంట్లో ప్రధాన పాత్రను పోషిస్తుంది. ఇది కంపెనీ లేదా ఆర్గనైజేషన్ నుండి తయారు చేసిన వస్తువులను డిస్ట్రిబ్యూటర్స్, రీటైలర్స్కి ప్రొడక్ట్స్ అనేవి సరైన సమయంలో డెలివరీ చేయటం, అలానే సరైన వస్తువులను గమ్యానికి సకాలంలో చేర్చడమే ట్రాన్స్పోర్టేషన్ లాజిస్టిక్స్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. అలానే దీనిలో ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏరోప్లేన్, రైల్, రోడ్, నౌకల ద్వారా అంటే షిప్ ద్వారా కూడా ట్రాన్స్పోర్టేషన్ రవాణా అనేది జరుగుతుంది. దీని ద్వారా రవాణా అనేది సులభతరం అవుతుంది. ఇక సప్లై చైన్ మేనేజ్మెంట్ గురించి కొంచెం చూసేద్దాము. సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటే ప్రొడక్ట్ అనేది ఒక కంపెనీలో లేదా ఒక ఆర్గనైజేషన్లో మ్యానుఫ్యాక్చర్ చేసిన దగ్గర నుండి కస్టమర్కు ప్రొడక్ట్ అందే వరకు అంటే ఈ మధ్యలో జరిగే ప్రాసెస్ అనేది జరిగే ప్రక్రియను సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటారు. 1990లో ఇది ప్రారంభమైంది. దీనిలో ప్రాఫిట్ 10%, సప్లై చైన్ కాస్ట్ వచ్చేసి 20%, మార్కెటింగ్ కాస్ట్ వచ్చేసి 25% ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ వచ్చేసి 45% ఉంటుంది. సప్లై చైన్ మేనేజ్మెంట్లో మెయిన్గా ఒక సైకిల్ ఫార్మాట్లో ఉంటుంది. ముందుగా కంపెనీ ప్రొడక్ట్స్ని ఎలా ఉండాలో ప్లాన్ చేసి సోర్సింగ్, నెక్స్ట్ ప్రొడక్ట్ డిజైన్ని బట్టి తయారు చేస్తుంది. ఈ తయారు చేసిన ప్రొడక్ట్స్ అనేవి కస్టమర్కు సకాలంలో డెలివరీ ద్వారా అందిస్తుంది. ట్రాన్స్పోర్టేషన్ ద్వారా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి, ఒక దేశం నుండి ఇంకొక దేశానికి చేరుస్తారు. డెలివరీ చేసిన ప్రొడక్ట్స్ అనేవి ఒకవేళ డ్యామేజ్ అయినా, ప్రొడక్ట్స్ అనేవి కస్టమర్కి నచ్చకపోతే ప్రొడక్ట్ అనేది డెలివరీ చేసిన తర్వాత డ్యామేజ్ అయిన ప్రొడక్ట్స్ లేదా కస్టమర్కి నచ్చక ఆర్డర్ చేసిన తర్వాత నచ్చక క్యాన్సిల్ చేసిన ప్రొడక్ట్స్ అనేవి తిరిగి మళ్ళీ కంపెనీకి రిటర్న్ చేస్తారు. ఈ 5 ఫేసెస్ని బేస్ చేసుకొని సప్లై చైన్ అనేది ఉంటుంది, లేదా సప్లై చైన్ని ఇలా కూడా చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్గా ఒక స్మార్ట్ ఫోన్ తయారు చేయాలి అంటే ఫోన్కి సంబంధించిన స్పేర్ పార్ట్స్ లేదా రా మెటీరియల్స్ అనేవి సప్లయర్స్ తీసుకొని కంపెనీకి పంపిస్తారు. అలా స్మార్ట్ ఫోన్స్ తయారు చేసి సపోజ్ రెడ్మీ ఫోన్స్ అనుకోండి, చైనాలో తయారు చేసిన స్మార్ట్ ఫోన్స్ అనేవి ట్రాన్స్పోర్ట్ అనేది షిప్స్, ఏరోప్లేన్స్ ద్వారా ఇండియాకి ట్రాన్స్పోర్ట్ చేసి అక్కడి నుండి రీటైలర్స్ లేదా షాప్ డిస్ట్రిబ్యూటర్స్కి అందించి అక్కడి నుండి కస్టమర్స్కు అందేలా చూడటమే దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్.
అలానే సప్లై చైన్ మేనేజ్మెంట్ అనేది పురాతన కాలం నుండి గుర్తించవచ్చు. 3000 BC నాటి వాణిజ్యం మరియు వాణిజ్యానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి. 3000 BC పురాతన కాలంలో సిల్క్ రోడ్ వంటి ప్రారంభ వాణిజ్య మార్గాలు నాగరికతలను అనుసంధానించాయి మరియు ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ వస్తువుల మార్పిడిని సులభతరం చేశాయి. సప్లై చైన్ మేనేజ్మెంట్ అనేది లేకపోతే తయారు చేసిన వస్తువులు కస్టమర్కు అందించడం చాలా కష్టతరం అవుతుంది. ప్రొడక్ట్ అనేవి సరైన సమయంలో అందవు. ఇక నెక్స్ట్ వచ్చేసి వేర్ హౌస్ గురించి చూద్దాం. వేర్ హౌస్ని తెలుగులో గిడ్డంగులు లేదా గోదాములు అని అంటారు. ప్రైవేట్ వేర్ హౌస్, ప్రైవేట్ గిడ్డంగి అంటే ఒక వ్యాపారం ప్రత్యేకంగా గిడ్డంగి స్థలాన్ని కలిగి ఉంటుంది లేదా అద్దెకు తీసుకొని ఉంటారు. కొన్ని వ్యాపారాలలో తమ దగ్గర ఉన్న ఎక్స్ట్రా ప్లేస్ను ఇతరులకు అద్దెకు ఇవ్వడానికి ఎంచుకోవచ్చు. వస్తువులను నిల్వ చేయడానికి అద్దెకు ఇచ్చే స్థలాన్ని గిడ్డంగి అని అంటారు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఐటీలో సప్లై చైన్ మేనేజ్మెంట్ అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. దీనిలో అన్నిటినీ ఒక్క దగ్గరికి తీసుకుని వస్తుంది. హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ పరంగా డెవలప్ చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బేస్ చేసుకొని టెక్నాలజీని ఉపయోగించి సప్లై చైన్ మేనేజ్మెంట్ని అప్ టు డేట్లో ఉంచుతుంది. ఇదండి సప్లై చైన్ మేనేజ్మెంట్ అండ్ లాజిస్టిక్స్ గురించి ఒక చిన్న కాన్సెప్ట్. సో చివరిగా ఇదండి ఈ వీడియో. ఎగ్జామ్కి ఏం రాలేదు అని భయపడకండి. సప్లై చైన్ మేనేజ్మెంట్ యొక్క కాన్సెప్ట్ని బేస్ చేసుకొని రాయండి. థియరీ పార్ట్ ఎక్కువగా రాయండి. మీకైతే మంచి మార్కులు పడడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. నీట్ ప్రజెంటేషన్ ఇవ్వండి, మీకైతే మంచి మార్కులు పడతాయి. సో చివరిగా ఇదండి ఈ వీడియో మీకు కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉన్నా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, యూజ్ అవుతుంది. అలానే మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.